కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు మన రాజధాని అమరావతి ప్రాంతానికి విచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు బ్యాంకులకి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. అమ్మా, ఆ ప్రాంత రైతాంగం ఏం కోరుకుంటా ఉందంటే క్యాపిటల్ గెయిన్స్ కాల పరిమితిని పొడిగించండి అని అడుగుతూ ఉన్నారు. రైతులు తమల భూములు అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ రూపేణా ఒక 30%, 25% కేంద్రం ట్యాక్సుల దగ్గర రైతుల దగ్గర నుంచి గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తుంది. రాజధాని ప్రాంత పరిధిలో ఉన్న రైతులకు లాభం చేసడం కోసం తక్షణమే క్యాపిటల్ గెయిన్స్ మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా, అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. మేము ఇంకేమంటామంటే అమరావతి శాశ్వత రాజధానిగా చేయటం కోసం కేంద్రంలో రాబోయే శీతాకాల సమావేశంలో డిసెంబర్ 1 నుంచి 19వ తారీఖు జరిగే సమావేశంలో ఒక 10 రకాల బిల్లులు రూపొందించి చట్టం చేస్తూ ఉన్నారు. అలాగే విభజన చట్టంలో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అని ఒక బిల్లు రూపొందించి చట్టం చేస్తూ ఉన్నారు. మేమేమంటామంటే 2014 ముందు బీజేపీ ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ అవతరణ, తెలంగాణ ఆవిర్భావానికి చట్టం సరిగ్గా రూపొందించలేదు కాబట్టి మేము మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము, ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు కాబట్టి మేము ఇవ్వటం లేదు అని చెప్పి కాలయాపన చేసుకుంటూ వచ్చారు. మేమేమంటామంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి? ఆ చట్టాన్ని సవరించండి, ఆ చట్టంలో హక్కులు కల్పించండి అంటూ ఉన్నారు. ఎట్లయితే ఉభయ సభలకు ముందు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రీఅమెండ్మెంట్ వస్తూ ఉందో అందులో ప్రత్యేక హోదా అనే పదం కూడా యాడ్ చేసి శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి యాడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి లాభం జరుగుద్ది. ఆ దిశగా చర్యలు తీసుకోండి. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎడల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే దాన్ని, ఇప్పటి వరకు మీరు ఏమని చెప్పారు? 2014 ఎన్నికలకు ముందు ఢిల్లీని తలదిన్నే రాజధాని నిర్మిస్తాం మీకు అది ఏది అని చెప్పారు. 1,00,000 కోట్ల రాజధానికి కేంద్రం ఇచ్చింది కేవలం 1,500 కోట్లే. అమ్మా నిర్మలమ్మ గారు, మీరు మాకు వడ్డీ లేని రుణాలు కాదు, మాకు కావాల్సింది గ్రాంట్లు ఇవ్వండి, సహాయం చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని